బిగ్ బాస్ సీజన్ 9 టీఆర్పీని అమాంతంగా పెంచడం కోసం చివరి దశలో కూడా బిగ్ బాస్ బాగా ప్రయత్నిస్తున్నాడు. కొత్త టాస్క్‌లతో పాటు కొత్తవి అన్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాడనే చెప్పాలి. అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో మిగిలిన కంటెస్టెంట్స్ కోసం కొంతమంది సెలబ్రిటీసో, ఎక్స్ కంటెస్టెంట్సో కాదు ఆడియన్స్ నుంచి కొంతమంది హౌస్‌లోకైతే ఎంట్రీ ఇవ్వబోతున్నారట. హౌస్‌లోకి వెళ్ళిన ఈ ఆడియన్స్ వాళ్ళ ప్రశ్నలతో ఇక ఉన్న కంటెస్టెంట్స్‌ను తికమక చేసి బయటికి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా తనూజ అలానే కళ్యాణ్, డీమన్ పవన్ వీళ్ళ ముగ్గురికి మాత్రం ఓ బిగ్గెస్ట్ షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ప్రశ్నలతో వేధించబోతున్నారట ఇక ఆడియన్స్. ఎందుకంటే తనూజ, కళ్యాణ్ ప్రస్తుతం టాప్ కంటెస్టెంట్స్‌గా బయట ఉన్నారు. హౌస్‌లో వాళ్ళు ఆడిన ఆట, వాళ్ళిద్దరి రిలేషన్ ఏంటి, అలానే వాళ్ళిద్దరూ ఎందుకు ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తున్నారు, అలానే డీమన్ రీతుతో క్లోజ్ అవ్వడానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా హౌస్‌లో ప్రశ్నలుగా మారబోతున్నాయి. అయితే ఆడియన్సే డైరెక్ట్ వచ్చి కంటెస్టెంట్స్‌కి క్వెషన్స్ అడిగితే ఎలా ఉంటుంది? నిజంగానే ఆడియన్స్ ఓట్స్ వేయడం వల్లే కంటెస్టెంట్స్ ఇంత దూరం వస్తారు. మరి అలాంటి ఆడియన్స్ హౌస్‌లోకి వచ్చి ప్రశ్నల వర్షం కురిపిస్తే కంటెస్టెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుందో. అయితే ఏ సీజన్‌లో కూడా ఇలా లేదు. బిగ్ బాస్ చరిత్రలో మేబీ ఇదే మొదటిసారి అయి ఉంటుంది. ఆడియన్స్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న టాప్ కంటెస్టెంట్స్‌ను ప్రశ్నలు వేయడం. అయితే ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుంది. అంతకు ముందే ఆడియన్స్ అయితే హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వాళ్ళు అడిగే ప్రశ్నలు ఆల్రెడీ బిగ్ బాస్ ప్లాన్ చేసి పగడ్బందీగా ఆడియన్స్‌ని లోపలికి పంపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రశ్నలు వాళ్ళ సొంతంగా కాదు. బిగ్ బాస్ రాసి ఇచ్చిన ప్రశ్నలు ఒక్కొక్క ఆడియన్ క్వెషన్స్ ద్వారా కంటెస్టెంట్స్‌కు అడగబోతున్నారు. ఒకేసారి గుంపుగా ఆడియన్స్ అందరూ వెళ్తారా? లేకపోతే 5 మంది, 3 మంది చొప్పున హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారా అన్నది తెలీదు. మొదట ముగ్గురు మాత్రమే హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు అనే టాక్ అయితే వినిపించింది. కానీ ప్రస్తుతం అలా కాదు. గ్రూప్ ఆఫ్ మెంబర్స్ హౌస్‌లోకి ఆడియన్స్ వెళ్ళబోతున్నారట. వాళ్ళు క్వెషన్స్‌తో తనుజ, కళ్యాణ్, డీమన్‌కి వీళ్ళందరికీ కూడా చుక్కలు చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే హౌస్‌లో ఎలా ఉన్నా సరే ఆడియన్స్ బయట ఓట్స్ వేసి వాళ్ళను టాప్ 5కి తీసుకొస్తే ఓకే. కానీ ఆడియన్స్ డైరెక్ట్‌గా ప్రశ్నలు అడిగే అవకాశం ఏ సీజన్‌లో దొరకలేదు. కానీ ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఆడియన్స్‌కి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్స్‌ని లోపలికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి? వాటికి కంటెస్టెంట్స్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు అన్నది మాత్రం ఆసక్తిగానే మారిందని చెప్పాలి. అయితే ఎక్కువ ప్రశ్నలు కళ్యాణ్, తనూజకు వస్తాయనే సంగతి అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళిద్దరూ టాప్ కంటెస్టెంట్స్ కాబట్టి. ఇక ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి భరణి గారికి కూడా ప్రశ్నలు వస్తాయి. రెండవసారి హౌస్‌లోకి వెళ్ళి కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు అనే టాక్ ఎక్కువగా ఎదుర్కొన్నాడు కాబట్టి. మరి హౌస్‌లోకి వెళ్ళిన భరణి గారి ఆట ఎలా ఉంది? అలానే రీతు మెయిన్‌గా కళ్యాణ్, తనూజ ఇద్దరి మధ్య ఏముంది అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా వస్తుంది డామ్ ష్యూర్‌గా. ఇదంతా మనకి రేపటి ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అవుతుంది. అంటే రేపటి లైవ్‌లో టెలికాస్ట్ అవుతుందన్నమాట. ఆడియన్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి ఆడియన్స్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఎవరిని ఏ ప్రశ్న అడిగితే బావుంటుందని మీరు అనుకుంటున్నారు? ఆ ఆ ప్రశ్న ఏదైతే ఉంటుందో ఆ క్వెషన్‌ని కామెంట్ బాక్స్‌లో చెప్పండి.